హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఆలూ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. మా ఆలూ బజ్జీలు చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు ఆలూ బజ్జీలు ఎప్పుడు చేసినా ఇలానే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న టిప్పును ఫాలో అవ్వండి చాలు. ముందుగా 1 కప్పు శనగపిండి. నేను శనగపిండితో పాటు ఒకేసారి 4 గ్లాసులు శనగపిండి అయితే 1 గ్లాసు బియ్యం, అదే వరి బియ్యం, అవి కలిపి ఆడించుకుంటాను. ఇలా బాగా ఆడించుకున్న తర్వాత ఇంకా సపరేట్గా వరిపిండి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్ట్, కొంచెం వాము, కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా శనగపిండి బజ్జీలు వేసేటప్పుడు కొంచెం మీరు వరిపిండిని కలిపి ఆడించుకోకపోతే ఇవి 2 కప్పులు వేస్తే అది 1/2 కప్పు వేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా గట్టిగా కొంచెం మిక్స్ చేసుకోండి, లూజ్ ఉండకుండా. మనం ఏలు పెట్టి చూస్తే ఏలు కతుక్కోవాలి. పొటాటోని ఇలా చిన్నగా కట్ చేసుకోండి, చిన్న స్లైసెస్గా. ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పొటాటోలన్నీ పక్కన పెట్టుకోండి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డలని ముంచి వేసుకోవడమే ఫ్రెండ్స్. ముందు కొంచెం చెక్ చేసుకోండి ఆయిల్ కాగిందా లేదని. కాగిన తర్వాత ఇలా అంతా ముంచుకొని వేసుకోవడమే పిండిలో. మా ఉల్లగడ్డ బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు ఇలాగ బియ్య పిండితో కలిపి ఉల్లగడ్డ బజ్జీలు వేసుకోండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.